హాయ్ ఫ్రెండ్స్, మా అత్త వాళ్ళ సైడు అరిసెలు ఎలా వండుతారో చూపిస్తా. అదేంటి విచిత్రంగా చెప్తున్నావు అనుకోకండి. ఒక్కొక్క సైడు ఒక్కొక్కలాగా వండుతారనమాట. మా అమ్మ వాళ్ళ సైడ్ ఏమో దళసరిగా ఉంటుంది, లోపల సలుడు ఉన్నట్టే ఉంటుంది. ఇక్కడేమో పలచగా ఉంటాయన్నమాట అరిసెలు అనేది. మనమేమో రెండు గోదావరికి సంబంధించిన వాళ్ళం కదా. సర్లే ఫ్రెండ్స్, ఇవైతే బియ్యం నానబెట్టుకుని మరపట్టించుకోవాలి. ముదురు పాకం అనేది రావాలన్నమాట. ముదురు పాకం వచ్చాక చేత్తో కలుపుతూలోనే ప్రాసెస్ అంతా ఎక్కువ ఉంటుంది. మనకేం రాదులేండి, మనం ఓన్లీ గట్టి తిప్పటం వరకునే. ఇదంతా అత్తయ్య గారిదే. సర్లే ఫ్రెండ్స్, ఇలా దగ్గరికి అయిపోవాలన్నమాట. ఇలా దగ్గరికి అయ్యాక ఇలా ఉండ కింద అవ్వాలి, లేకపోతే అరిసె అంటే సరిగ్గా రాదంట. ఇలాగా ఆయిల్ అనేది వేడెక్కాలి ఫ్రెండ్స్. మనం కొంచెం ఎక్స్పర్ట్ అయిపోయాము యూట్యూబ్ స్టార్ట్ చేసిన కాడి నుంచి. ఈ కవర్ కట్ చేసింది మనమే. అత్తయ్య గారు అయితే ఇలా చేస్తున్నారు, దాన్ని బాగా బతిమాలుతున్నారనమాట. లేకపోతే సరిగ్గా రామ్మా సరిగ్గా రామ్మా అని. కానీ ఈ మధ్య మా అత్తయ్య గారు కూడా బాగా ఎక్స్పర్ట్ అయిపోయారు అరిసెలు వేయడంలో. మనకేం రాదు, మనం ఓన్లీ దేవడం తిప్పడం గట్టి తిప్పడం వరకునే. నేను వచ్చినట్టు చెప్పేస్తున్నా. సర్లే ఫ్రెండ్స్, మీ సైడ్ ఎలా వండుతారో కామెంట్ చేసేయండి. అలాగే చిన్న లైక్ కూడా ఇవ్వండి ఫ్రెండ్స్. ఇవైతే గోదావరి అరిసెలు అనమాట. నువ్వుపప్పు వేయలేదు, నువ్వుపప్పు వేసుకుంటే కూడా సూపర్ ఉంటాయి. ఇలాగా సమాంతరంగా చేసుకుని జాయిగా కవర్ నుంచి లూజ్ అయ్యేలా చేసుకుని వేసుకోవాలన్నమాట. నూనె కూడా బాగా వేడెక్కి ఉండాలి, అప్పుడే అరిసె అనేది బాగా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, వీడియోలో చూపిస్తున్నారు కదా, అలాగనమాట. వీడియో తీసి చాలా రోజులు అయిపోయింది, కానీ అప్లోడ్ చేయడం మాత్రం ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నా. ఇది పండగ ముందు తీసిన వీడియో. మన టాలెంట్ గురించి మనకు తెలిసిందే కదా. ఇలాగా అరిసె అనేది ఒత్తుకోవాలన్నమాట, పొంగకుండా. బూరు పొంగినట్టు పొంగుతుంది, మనం అలా నొక్కుకుంటే సరిపోద్ది ఫ్రెండ్స్. మీలో ఎంతమందికి అరిసెలు ఇష్టమో కూడా కామెంట్ చేసేయండి. ఇది మనం అంతే, మనమే చేస్తున్నాం అలాగా. కానీ ఆయిల్ తినని వాళ్ళకైతే ఇది చాలా కష్టంగానే ఉంటుంది అనుకోండి. ఆయిల్ తినే వాళ్ళకి కాదు. కానీ పాత రకం వంట పాత రకం ఫ్రెండ్స్. ఇది బలం కూడాను, కానీ మనం తినం కదా. ఒక్కొక్కసారి మనం చేసేది ఫెయిల్ అయినా మళ్ళీ ట్రై చేస్తూనే ఉండాలి. ఒక్కొక్కటి పోతూ ఉంటుంది అనమాట ఇలాగా. కానీ బాగానే ఉంటాయి ఫ్రెండ్స్, తినడానికి బాగానే ఉంటాయి అనమాట. ఎవరికైనా పెడతాక బాగోవు. సర్లే ఫ్రెండ్స్, ఇదైతే ఇలాగ వచ్చింది, పర్వాలేదులేండి. టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసేయండి. ఇలా చల్లారిన తర్వాత ఉత్తుకోవాలన్నమాట. మేము ఇలాగే నొక్కుతాము, కానీ అత్తయ్య గారు మాత్రం ఇలా చేసామన్నారు, సింపుల్గా చేసేసామన్నమాట. మేము వండిన అరిసెలు అయితే రెడీ అయిపోయినాయి. మీకు వీడియోలో ఎంతసేపు చూపిస్తున్నాను, కానీ ఇంకా చాలా టైమే పట్టింది ఫ్రెండ్స్. కానీ సింపుల్గా అయిపోయిందని మీకు అనిపిస్తుంది. చిన్న లైక్ ఇచ్చేయండి, లైక్ షేర్ అండ్ చిన్న సబ్స్క్రైబ్.